బలహీనమైన స్థితిలో నీవు ఉన్నావని, కృంగిపోతున్న స్థితిలో నీవు ఉన్నావని నీకు నీవుగా నలిగిపోతున్నావా? సమస్యలు నిన్ను కృంగదీస్తూ ఉండొచ్చు, బాధలు నిన్ను బలహీనపరుస్తూ ఉండొచ్చు, నువ్వు శక్తిహీనమైన స్థితిలో నీవు ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, నిన్ను బలవంతుడిగా దేవుడు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథం నుండి 18వ కీర్తన 32వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే. నాకు బలమును ధరింపజేయువాడు ఆయనే, మార్గములో నన్ను నడిపించువాడు ఆయనే అంటున్నాడు. ఒకవేళ ఈ సమయంలో నువ్వు కృంగిపోయిన స్థితిలో నీవు ఉండొచ్చు, బలహీనమైన స్థితిలో నీవు ఉండొచ్చు. కానీ ప్రభువు అంటున్నాడు, ఆ స్థితిలో నుండి నేను తిరిగి లేపుతాను, పడిపోయిన ఆ స్థితిలో నుండి నేను లేపుతాను. కారణం ఏంటంటే అపవాదిగాడు నిన్ను పడగొట్టాలని చూస్తున్నాడు, కానీ దేవుడు నిన్ను నిలబెట్టాలని చూస్తున్నాడు. అపవాది నీ బలహీనతను చూపించాలని ఆశపడుతున్నాడు, దేవుడు నీ బలాన్ని గుర్తు చేస్తున్నాడు. నీ ప్రార్థనలో శక్తి ఉంది, నీ కన్నిటిలో శక్తి ఉంది. నీవు దేవుని ఎదుట మోకాళ్ళు వంచగలిగితే భూమిని తలకిందులుగా చేయగలవాడు అని చెప్పేసి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డ, కృంగిపోకు, వేదన గురిగాకు. నీ బలము దేవుడై ఉంటే, నువ్వు సరైన మార్గంలో దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిస్తే, ఏ స్థితిలో నీవు ఉన్నా ప్రభువు నేను నిలబెట్టబోతున్నాడు. నీవు నిలబడు, లేచి ప్రభు కోసం నిలబడు. బలహీనమైన స్థితిలో ఉండి కూడా నిలబడు. ప్రభువే అద్భుతం చేయబోతున్నాడు, ప్రభువే ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. నీ బలహీనతను తొలగించి బలవంతుడుగా నిన్ను మార్చి ఆయన బలమును నీకు ధరింపజేసి శత్రువు ఎదుట నిన్ను నిలబెట్టబోతున్నాడు. శత్రువు ఆశ్చర్యపోతున్నాడు. కారణం ఏంటంటే నీ బలం మనుషులు కాదు, దేవుడని నువ్వు గుర్తెరిగినప్పుడు ఆ దేవుడే నీకు తోడై ఉండి నడిపించబోతున్నాడు. ఆ దేవుడే నిన్ను బలపరచబోతున్నాడు. శక్తినిచ్చి బలమునిచ్చి ఆయన్ని పక్క నిలబెట్టబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.